వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో వరల్డ్ ఫేమస్ చికెన్ హలీం రెసిపీ సింపుల్గా ఎలా తయారు చేయాలో చూపిస్తాను. రంజాన్ మాసంలో ఎక్కువగా దొరికే ఈ హలీంను ఎక్కువ రేటు పెట్టి కొని తింటారు. అదే ఇంట్లోనే చేసుకుంటే ఫ్యామిలీ మొత్తం తినొచ్చు, తక్కువ ఖర్చులో అయిపోతుంది. ఈ చికెన్ హలీం చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. చికెన్ తినని వాళ్ళు కూడా దీన్ని ఎంతో ఇష్టపడి తింటారు. చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మరి దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా ఓ ప్లేట్లోకి 1/2 కప్పు గోధుమ రవ్వ, 1 టేబుల్ స్పూన్ కందిపప్పు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ ఎర్ర కందిపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ పెసరపప్పు, 1 టేబుల్ స్పూన్ రైస్, 1.5 టేబుల్ స్పూన్ ఓట్స్, అలాగే 5-6 బాదం పప్పులు. ఇవన్నీ కలిపి ఒక గిన్నెలోకి తీసుకొని నీళ్లు పోసి 2-3 సార్లు శుభ్రంగా కడగాలి. కడిగిన తర్వాత ఫ్రెష్ వాటర్ పోసి మూత పెట్టి పక్కన పెట్టి 3-4 గంటలు నాననివ్వాలి. ఇప్పుడు ఒక గిన్నెలోకి చికెన్ని తీసుకోవాలి. ఇక్కడ నేను 1/2 కేజీ బోన్లెస్ చికెన్ని తీసుకుంటున్నాను. ఇప్పుడు చికెన్ని 2-3 సార్లు శుభ్రంగా కడగాలి. ఇప్పుడు ఇందులో ఫ్రెష్ వాటర్ పోసి సాల్ట్ వేసి ఒక అరగంట పాటు పక్కన పెట్టి నాననివ్వాలి. ఒక ప్లేట్లోకి ఉల్లిపాయలను కట్ చేసి అలాగే చీరిన పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, బాదం, జీడిపప్పు ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కుక్కర్ గిన్నెను పెట్టి ఇందులో 1/2 కప్పు నెయ్యిని వేయాలి. నెయ్యి వేడయ్యాక సన్న మంట మీద జీడిపప్పును వేయించాలి. అలాగే బాదం పప్పును కూడా వేయించి జీడిపప్పు, బాదం పప్పు పక్కన పెట్టాలి. ఇప్పుడు వేడిగా ఉన్న ఈ నెయ్యిలో 2-3 దాల్చిన చెక్కను వేయాలి. ఇప్పుడు ఇందులోకి 5 లవంగాలు, 1 టీ స్పూన్ నల్ల మిరియాలు, 5 యాలకులు, బిర్యానీ ఆకు, 1/2 టేబుల్ స్పూన్ సాయి జీరా వేసి కలపాలి. స్పైసెస్ కొంచెం ఫ్రై అయ్యాక కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలను వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేగాక 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టును వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టుని ఎప్పుడైనా తాజాగా తీసుకోవాలి, అలా అయితేనే స్మెల్ టేస్ట్ బాగా ఉంటాయి. ఈ అల్లం వెల్లుల్లి పేస్టుని 2-3 నిమిషాలు వేయించుకోవాలి. ఇందులో అరగంట సేపు ఉప్పు నీళ్ళలో నానబెట్టుకున్న చికెన్ని వేసుకోవాలి. చికెన్ను 2 నిమిషాల పాటు ఆయిల్లో వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి
7-8 చీరిన పచ్చిమిర్చి వేసుకోవాలి. ఈ పచ్చిమిర్చితోనే మనకు కారం ఘాటు వస్తుంది. ఇప్పుడు ఇందులోకి 3-4 గంటలు నానబెట్టిన పప్పులను ఇందులో వేసి కలపాలి. అడుగంటకుండా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు, 1.5 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ల సాల్ట్ వేసి కలపాలి. ఈ మసాలాలన్నీ బాగా కలిసేలా కలపాలి. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, కడిగి పెట్టుకున్న కొత్తిమీర పుదీనాను వేసి బాగా కలపాలి. ఇప్పుడు 3-4 టేబుల్ స్పూన్ల ఫ్రెష్ పెరుగుని తీసుకోవాలి. పెరుగుని వేసుకోవడం వల్ల హలీంకి మంచి టేస్ట్ వస్తుంది. పెరుగుని వేసి కలిపాక 2-3 టేబుల్ స్పూన్ల నిమ్మరసాన్ని పిండాలి. ఇప్పుడు ఇందులోకి 2 గ్లాసుల వాటర్ని పొయ్యాలి. లేదా 1/2 లీటర్ వాటర్ని తీసుకోవాలి. మొత్తం అంతా బాగా కలిపి కుక్కర్ మూత పెట్టి 4-5 విజిల్స్ వచ్చే వరకు ఉంచాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి 1/2 టేబుల్ స్పూన్ గసగసాలు, 1 టేబుల్ స్పూన్ వేయించిన నువ్వులు, వేయించిన బాదం పప్పులను, వేయించిన జీడిపప్పును వేయాలి. అలాగే 3 టేబుల్ స్పూన్ల పెరుగును వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇలా స్మూత్గా పేస్ట్లా అయ్యే వరకు మిక్సీ పట్టాలి. ఇప్పుడు స్టవ్ పై ఒక తడక ప్యాన్ పెట్టి పైన ఫ్రై చేసుకోవడానికి సరిపడా నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి వేడయ్యాక ఉల్లిపాయలను బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. బ్రౌన్ కలర్లోకి వచ్చాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు స్టీమ్ మొత్తం పోయాక కుక్కర్ మూతను ఓపెన్ చేయాలి. మనం పోసుకున్న వాటర్ సగంకి అయ్యాయి కదా, ఒకసారి కలిపి చికెన్ ఉడికిందో లేదో చూద్దాం. చూడండి చికెన్ ఎలా మెత్తగా అయ్యిందో. ఇలా మెత్తగా సాఫ్ట్గా అయితే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని పొటాటో మ్యాషర్తో కానీ పప్పుగుత్తితో కానీ మెత్తగా అయ్యే వరకు మ్యాష్ చేసుకోవాలి. దీన్ని వేడి మీదనే మ్యాష్ చేసుకుంటే త్వరగా మెత్తగా అవుతుంది.
చూడండి మ్యాష్ చేశాక ఎలా వచ్చిందో. ఇప్పుడు దీన్ని కొద్దిసేపు పక్కన పెట్టాలి. ఇప్పుడు స్టవ్ పై పాన్ పెట్టి ఇందులో 4-5 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసి వేడయ్యాక ముందుగా మిక్సీ పట్టుకున్న డ్రై ఫ్రూట్స్ పేస్ట్ను వేసి కలపాలి. కొంచెం చిక్కగా అయ్యేదాకా సన్న మంట మీద ఉంచి కలపాలి. ఇప్పుడు ఇందులోకి ముందుగా మ్యాష్ చేసి పెట్టుకున్న చికెన్ పేస్ట్ను వేసి కలపాలి. డ్రై ఫ్రూట్స్ పేస్ట్లో మొత్తం కలిసిపోయేలా కలపాలి. మొత్తం కలిసాక ఇలా అవుతుంది. ఇప్పుడు దీన్ని మ్యాషర్తో మెత్తగా అయ్యేదాకా మ్యాష్ చేసుకోవాలి. ఇది మెత్తగా అయ్యే వరకు సుమారు గంట సమయం పడుతుంది. ఇప్పుడు టేస్ట్ చెక్ చేసుకొని పడితే కొద్దిగా వేసుకొని కలుపుకోవాలి. ఇక్కడ నేను 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసాను. ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలాను వేసుకోవాలి. కొద్దిసేపు కలిపి ఉడకనివ్వాలి. రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసి కలపాలి. ఇక్కడ మనం హలీంని మొత్తం నెయ్యితోనే చేసుకుంటున్నాము. నెయ్యి వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. అలాగే 1/2 కప్ మిల్క్ను కూడా వేసి కలపాలి. పాలు పోయడం వల్ల మసాలాలన్నీ బ్యాలెన్స్ అవుతాయి. అలాగే హలీం కూడా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు కొత్తిమీర పుదీనాను కూడా వేసి కలపాలి. ఇది వేయడం వల్ల హలీంకి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఒకసారి కలిపి 10 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. చూడండి నూనె ఎలా తేలుతుందో. ఇప్పుడు ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడే పైనుంచి 2-3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. పైనుంచి నెయ్యి వేసి కొన్న బాదం జీడిపప్పు ఉల్లిపాయలను వేసి నిమ్మకాయతో డెకరేట్ చేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే చికెన్ హలీం రెడీ అయినట్టే. దీన్ని పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారు. చూసారు కదా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవచ్చో. కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. ఇది తయారు చేసుకోవడానికి ఎక్కువ టైం పడుతుంది కాబట్టి కొంచెం ఓపికతో చేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.